ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ హిడ్మా కొనసాగుతుంది. హిడ్మాను ఎలాగైనా పట్టుకోవాలని అటు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. హిడ్మాను పట్టుకోవడం కోసమే ఆపరేషన్ హిడ్మా చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే ఎలాగైనా హిడ్మాను పట్టుకోవాలని కూడా వాళ్ళంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు. హిడ్మా కోసమే ఛత్తీస్గఢ్ లో స్పెషల్ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. హిడ్మాకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, అటు గెరిల్లా టీమ్ PLGA బెటాలియన్ కూడా సపోర్ట్గా ఉంది. అయితే 150 మంది మావోయిస్టులు హిడ్మా టీంకి కమాండర్గా ఉన్న బార్సే దేవా ఉన్నారు. అయితే 150 మంది మావోయిస్టులు ఇంట్లో ఉన్నారు. ప్రభుత్వానికి లొంగిపోయేది లేదంటూ కూడా హిడ్మా చెప్తూ ఉన్నారు. హిడ్మా ఎక్కడ ఉన్నాడనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు హిడ్మాను పట్టుకోవడం కోసం ఆపరేషన్ హిడ్మా బలగాలు చేపట్టడం జరిగింది. సేఫ్ జోన్లోకి వెళ్లకముందే పట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నాయి బలగాలు. అయితే దండకారణ్య స్పెషల్ జోన్లో కమిటీని ఏర్పాటు చేశారు. సెక్రటరీగా మాడ్వి హిడ్మా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ అలాగే మే నెలల్లో కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నాడనే సమాచారంతో హిడ్మా కోసం 2000 మంది డిఆర్జీ గాడ్స్, CRPF బృందాలు, STF బలగాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లతో కాపు కాస్తూ ఉన్నారు బలగాలు. బీజాపూర్ జిల్లాలో హెలికాప్టర్తో పహారా కూడా కాస్తూ ఉన్నారు. మొత్తంగా హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్ ను చేపట్టాయి. అతను సేఫ్ జోన్లోకి వెళ్లకముందే పట్టుకోవాలంటూ కూడా ఆపరేషన్ చేపట్టారు. అయితే ఎప్పటిలోగా పట్టుకుంటారు, హిడ్మాకి సంబంధించిన ఆనవాళ్లు ఏ విధంగా గుర్తిస్తారు, ప్రభుత్వానికి లొంగేది లేదంటూ కూడా హిడ్మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హిడ్మా టీంకు కమాండర్ గా బార్సే దేవా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని సేఫ్ జోన్ లోకి వెళ్లే ముందే పట్టుకోవాలంటూ కూడా బలగాలు ప్లాన్ చేస్తున్న క్రమం. ఇప్పటికే 150 మంది మావోయిస్టులు ఆయన టీంలో ఉన్న పరిస్థితి. మొత్తంగా 2000 మంది డిఆర్జీ, CRPF, STF బలగాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. వీరందరూ కలిసి కూడా హిడ్మా కోసం గాలిస్తూ ఉన్నారు. హిడ్మా ఎక్కడ ఉన్నాడనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే మొత్తంగా గెరిల్లా టీం PLG బెటాలియన్లో 150 మంది మావోయిస్టులు హిడ్మా టీంకు కమాండర్గా బార్సే దేవా ఉన్నారు. ప్రభుత్వానికి లొంగిపోయేది లేదంటూ కూడా హిడ్మా చెప్తున్నారు. ఎక్కడ ఉన్నాడు అన్న దానికి సంబంధించి సస్పెన్స్ నెలకొంది. సేఫ్ జోన్లోకి వెళ్లకముందే అతన్ని అదుపులోకి తీసుకోవాలి, పట్టుకోవాలి అంటూ కూడా బలగాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఎలాగైనా హిడ్మాను పట్టుకోవాలనే హిడ్మా కోసమే ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ హిడ్మా అనే ఆపరేషన్ చేపట్టినట్టు కూడా చెప్తున్నారు. దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 2000 మంది కలిసి హిడ్మా కోసం గాలిస్తూ ఉన్న పరిస్థితి. అయితే హిడ్మా ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అతన్ని సేఫ్ జోన్లోకి వెళ్ళక ముందే పట్టుకోవాలి అన్న దాంతో బలగాలు ప్రయత్నిస్తున్న క్రమంలో అతనికి సంబంధించిన ఆచూకీ కోసం ఆపరేషన్ హిడ్మా కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, హిడ్మా కోసం ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ హిడ్మా పేరుతోటి అటు 2000 మంది వరకు కూడా అతని కోసం గాలిస్తూ ఉన్నారు. ఇంతకీ హిడ్మా ఎక్కడ ఉన్నాడు, అతనికి సంబంధించిన ఆనవాళ్లు ఏవైనా భద్రతా బలగాలకు దొరికాయా? సంబంధించి గత సంవత్సర క్రితము తాను తిరిగినటువంటి కొంత సమాచారం అయితే కేంద్ర బలగాల వద్ద ఉంది. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లో హిడ్మా ప్రత్యేక దళాన్ని రెడీ చేసుకున్నాడు. 200 మందితో తాను 3 అంచెల వ్యవస్థతో ఒక సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బసవరాజు ప్రస్తుతం గతంలో సెక్రటరీగా ఉన్న బసవరాజు ఉన్నప్పుడే ఈ ఆయుధాల లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నప్పుడే తాను ఈ యొక్క బ్యాచ్ నుంచి సెపరేట్ గా విడిపోయి ఒక ప్రత్యేక దళాన్ని PLGA 1 కంప్లీట్ గా తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకున్నాడు. తాను 3 అంచెల వ్యవస్థలో తాను సేఫ్ జోన్ లో ఉంటూ ఒక అత్యంత సన్నిహితమైన 6గురికి మాత్రమే తనకు సంబంధించినటువంటి డేటా సమాచారాన్ని చేరవేస్తూ రాత్రిలు సంచరిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. కానీ 1 ఇయర్ నుంచి కూడా తాను ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లో తిరుగుతున్నా కూడా దానికి సంబంధించి అప్డేట్ ఇప్పటి వరకు కేంద్ర బలగాలకు అందలేదు. ఇక ఆపరేషన్ కర్రెగుట్టలో హిడ్మా దొరుకుతాడని ప్రధానంగా భావించి 4 భారీ హెలికాప్టర్లతో కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. భారీగా బాంబింగ్స్ చేశారు. అయితే అక్కడ కూడా హిడ్మా లేడని తెలిసిన తర్వాత కంప్లీట్ గా కర్రెగుట్టలను 2 నెలల పాటు జల్లెడబట్టారు. అప్పటి వరకు కూడా హిడ్మా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతము హిడ్మాతో పాటుగా కూడా తెలంగాణకు చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, పాక హనుమంతు, చిట్యాలకు సంబంధించినటువంటి CC మెంబరు తిప్పిరి తిరుపతి, ముప్పాల లక్ష్మణరావు వీళ్ళంతా కూడా హిడ్మా సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బలగాల ఆధీనంలో వీళ్ళంతా ఉన్నట్లు కూడా సమాచారం అయితే అంటున్నారు. అయితే వీళ్ళు ఎక్కడెక్కడికి సంచరిస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం కేంద్ర బలగాలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్, అదేవిధంగా తెలంగాణ బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్ ఇవన్నీ కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలో
అదుపులోకి తీసుకుంటున్న క్రమం లోపల సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి వెస్ట్ బెంగాల్ లేదా అక్కడ నుంచి నార్త్ ఇండియాకు వెళ్లేందుకు హిడ్మా ప్రయత్నిస్తున్నారు అనేది ప్రస్తుతం కేంద్ర బలగాలకు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అంది. దీంతో అప్రమత్తమైన ఈ బలగాలన్నీ కూడా హిడ్మాను ఇక్కడ నుంచి పారిపోకుండా ఇక్కడనే కట్టుదిట్టంగా తన పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి పట్టుకున్నటువంటి ఒక ఆలోచన లోపల కేంద్ర బలగాలు, ఎందుకంటే మార్చి 26 వరకే పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హారితేరి ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా గనక తప్పించుకుంటే తిరిగి మళ్ళీ తాను ఛత్తీస్గఢ్ ఏరియాలో అటు ఒడిశా ఏరియా లోపల తనకు సుక్మా జిల్లాలో భారీగా పట్టుంది. సో అక్కడ నుంచి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకొని తిరిగి మావోయిజాన్ని తాను మళ్ళీ మొలకెత్తించేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి హిడ్మాన్ అంతం చేయాలనేది ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టార్గెట్. సో దీంతోనే ఇప్పటి వరకు గత సంవత్సరం వరకు ట్రాక్ చేసినటువంటి ఆధారాలని బట్టి చూసినా కూడా ఆ సేఫ్ జోన్ లో ఎక్కడ కూడా హిడ్మా ఆచూకీ లభించలేదు. దాంతో పాటుగా హిడ్మా పూర్తిగా తాను శాటిలైట్ కు సంబంధించినటువంటి కొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగిస్తున్నాడు. దాని ద్వారానే తాను అర్ధరాత్రులు సంచారం చేస్తున్నానని తెలుసుకున్నటువంటి బలగాలు పూర్తిగా థర్మల్ విజిబుల్ కెమెరాస్ తో పాటుగా పూర్తిగా డ్రోన్ సిస్టమ్, ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్ సిస్టమ్ ఉపయోగిస్తూ రాత్రిపూట వీళ్ళంతా కూడా అడవుల లోపల గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక హిడ్మాకు సంబంధించి తనకు దాదాపు 6గురితో కూడినటువంటి ఒక మొదటి రక్షణ దళం, ఈ రక్షణ దళం అనేది చాలా అత్యంత కీలకమైంది. వీళ్ళకి సంబంధించి పూర్తిగా దాదాపు 6 నెలల క్రితం వరకు కర్రెగుట్టల నుంచి కూడా కొంతమంది భద్రతా బలగాలు హిడ్మా దళంలో చేరినట్టుగా కొంత సమాచారం ఉంది. వీళ్ళంతా కూడా పూర్తిగా అర్ధరాత్రులు సంచరించేటువంటి దళంగా ప్రస్తుతం రూపుదిద్దుకున్నారు. వైపు వీళ్ళంతా కోబ్రా బలాలకు ధీటుగా కర్రెగుట్టల్లో పోటీ పడ్డటువంటి ఈ యొక్క దళం అంతా కూడా కంప్లీట్ గా రాత్రులు సంచరిస్తుంది. అందుకే వీళ్ళకి సంబంధించిన అడుగులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు అనేది కూడా సమాచారం కొంత సేకరించడానికి కేంద్ర బలగాలకు ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన ఈ మిగతా సీసీ కమిటీ మెంబర్ దాదాపు 4 ఉన్నారు ఇప్పటికి. పాక హనుమంతు, తిప్పిరి తిరుపతి, ముప్పా లక్ష్మణరావు, అదేవిధంగా రాజిరెడ్డి అలియాసు సంగ్రామ్, వీళ్ళందరూ కూడా హిడ్మా ఆదిలో ఉన్నారు. కాబట్టి హిడ్మాన్ కనుక అంతం చేయకపోతే పూర్తిగా రాబోయే రోజుల్లో మావోయిజం మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతున్న ఆలోచన ఉంది. మొత్తానికి హిడ్మాకు సంబంధించి తనకు ఉపయోగించేటువంటి స్పెషల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రస్తుతం డీకోడ్ చేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి సుక్మా జిల్లాకు సంబంధించి పూవర్తి గ్రామానికి సంబంధించి తాను గతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో కమ్యూనికేట్ చేశాడా, ఎందుకంటే తన సొంత గ్రామం పూవర్తి, అక్కడికి ఎవరికైనా అక్కడ నుంచి ఎవరైనా అనుచర గణం ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు కంప్లీట్ గా కమ్యూనికేషన్ వ్యవస్థనంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో మొత్తానికి నార్త్ ఇండియాకు లేదా ఇతర దేశానికి గనక హిడ్మా వెళ్ళాలనే ఆలోచన ఉందనేది మాత్రం భద్రతా బలగాలకు కీలక సమాచారం అంది. దీంతోనే అటు ఛత్తీస్గఢ్ బార్డర్, అదేవిధంగా ఒడిశా బార్డర్, సో వీటన్నిటి కూడా భారీగా మోహరింపు అయితే జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కర్రిగుట్ట లోపల దాదాపు 3 చోట్ల టవర్స్ ఏర్పాటు చేసుకున్నారు కేంద్ర బలగాలు. సో వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేశారు. ఇప్పటికే చెర్ల ప్రాంతం నుంచి మొదలుకుంటే ఛత్తీస్గఢ్ వరకు కూడా కర్రిగుట్టల ప్రాంతం కంప్లీట్ గా చుట్టుముట్టి ఇందులోనే కొన్ని బంకర్లు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో దాంతోనే కొంత తన రహస్య ప్రాంతం లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం వరకు తిరిగి రాడు. కాబట్టి ఆ లోపనే హిడ్మాన్ పట్టుకోవాలనేది కేంద్ర బలగాల టార్గెట్. మొత్తానికి ఓవైపు హిడ్మాతో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, హిడ్మా సంచరిస్తున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, తను సంచరిస్తున్నటువంటి సమాచారం కావచ్చు, పూర్తిగా కేంద్ర బలగాలు డీకోడ్ చేస్తూనే హిడ్మాన్ అంతం చేసేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. తనతో పాటు 200 మంది బలగాలు కూడా కంప్లీట్ గా ఛత్తీస్గఢ్, ఒడిశాకు సంబంధించిన వాళ్ళు. సో అందువల్లనే వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం బయటికి తీసుకురావడానికి కూడా కేంద్ర బలగాలకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తానికి ప్రస్తుతం హిడ్మా ఆపరేషన్ హిడ్మా అనే కర్రెగుట్టల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ హిడ్మా అయితే కొనసాగుతుంది. ఇక ఏ మేరకు కేంద్ర బలగాలు దీనిలో విజయం సాధిస్తాయి, హిడ్మా కమ్యూనికేషన్ వ్యవస్థను కనుక ఛేదిస్తుందా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఛేదిస్తుందా లేదా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వేణు. మొత్తంగా నక్సలిజాన్ని అంతం చేయాలి 2026కు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది మావోలు కూడా లొంగిపోతూ వస్తూ ఉన్నారు. అయితే హిడ్మా మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లొంగేదే లేదంటూ స్పష్టం చేశారు. అతని టీంలో మొత్తంగా 150 మంది వరకు మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హిడ్మా కోసం గాలింపు చర్యల నేపథ్యంలో అటు ఆపరేషన్ హిడ్మా అనే పేరుతో అతను కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి హిడ్మా సేఫ్ జోన్ లోకి వెళ్తే పట్టుకోలేని పరిస్థితిలో అతను సేఫ్ జోన్ లోకి వెళ్లక ముందే అదుపులోకి తీసుకోవాలంటూ కూడా భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 2000 మందితో కలిసి అతని కోసం గాలింపు చర్యలు
దండకారణ్యంలో కొనసాగుతున్నాయి. హిడ్మా టీమ్ కు బోర్సే దేవా నాయకుడిగా వహిస్తున్నాడు. ప్రభుత్వానికి లొంగేదే లేదు అంటూ కూడా హిడ్మా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో హిడ్మాను ఎలాగైనా పట్టుకోవాలి అంటూ కూడా ఆపరేషన్ హిడ్మా చేపట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు హిడ్మా ఎక్కడ ఉన్నాడు అనేది సస్పెన్స్ గా నెలకొంది. మరి అతను సేఫ్ జోన్ లో గనక వెళ్తే పట్టుకోవడం అసాధ్యం కాబట్టి అసాధ్యమైన పరిస్థితుల్లో ఎటువంటి పని చేయలేరు కాబట్టి అతను సేఫ్ జోన్ లోకి వెళ్లకముందే అతన్ని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా అటు పోలీసులు భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఆపరేషన్ హిడ్మా సక్సెస్ అవుతుందా లేదా ఇదే విధంగా ఉంటుందా అన్నది మాత్రం వేచి చూడాలి.